హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం బొబ్బట్లండి. ఈ ప్రసాదం బొబ్బట్లని అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారండి. వీటిని సాఫ్ట్ గా పరలుగా వీడియోలో చూపిస్తున్నట్లు రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మైదా పిండి, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కలుపుకుంటూ కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి వేయకండి, కొంచెంగా వేసుకోండి. పిండిని పల్చగా దాదాపుగా 15 నిమిషాల పాటు అయినా కలుపుకోవాలండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నూనెను వేసి ఈ పిండిని మరొకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకోవడం వల్ల పిండి మన చేతులకు అంటుకోకుండా సాఫ్ట్ గా తయారవుతుంది. పిండిని ఇలా పల్చగా కలుపుకుంటే మనం బొబ్బట్లు చేసేటప్పుడు పిండి ఎక్కువ పట్టకుండా బొబ్బట్లు మనకు ఎలా కావాలంటే అలా వస్తాయండి. ఇలా కలుపుకున్న పిండిని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. పిండి నానేలోపు తోపు కోసం ప్రసాదాన్ని రెడీ చేసుకుందామండి. ప్రసాదం కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు వరకు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ రవ్వను మనం ఉప్మా చేసుకోవడానికి వాడతాము. ఈ రవ్వ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ రవ్వని ఇలా వేపుకుంటూ మరొక స్టవ్ పైన వేడి నీళ్ళను పెట్టుకోవాలండి. ఈ వేడి నీళ్ళ కోసం ఒక గిన్నెను తీసుకుని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లను వేసుకుని ఈ నీళ్ళన్ని బాగా మరిగించాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ నీళ్లను మనం వేయించుకున్న గోధుమ రవ్వలో వేసుకోవాలి. ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకోండి. నీళ్ళన్ని ఒకేసారి వేసారంటే రవ్వ అంతా పైకి పొంగిపోతుంది. ఇలా కొంచెంగా ఈ వేడి నీళ్ళను వేసుకుంటూ గరిటతో బాగా కలుపుకోండి. ఇలా వేడి నీళ్లు వేసి ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే రవ్వ ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వలో 1 కప్పున్నర వరకు పంచదారని వేసుకోండి. కప్పున్నర పంచదార అయితే కరెక్ట్ గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత కొంచెం పల్చగా తయారవుతుందండి. మరి కాసేపు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అవుతుంది. ఈ ప్రసాదం చేయటం పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలిసేటట్లుగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే మరి కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దేవుడికి ఇలాగే ప్రసాదం పెట్టాలనుకునేవారు దీంట్లో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఈ ప్రసాదాన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక చపాతీ పీట తీసుకుని దానిపైన ఒక కవర్ వేసి ఆ కవర్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం బొబ్బట్టు తీసేటప్పుడు చక్కగా వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండిని కొంచెం తీసుకుని ఇలా చేతితో ఈ విధంగా చేసుకోండి. ఈ పిండి పల్చగా ఉంటుంది కాబట్టి మనం ఎలా అంటే అలా వస్తుందండి. ఇలా చేసుకున్న మైదా పిండిలో మనం ముందుగా చేసుకున్న ప్రసాదాన్ని కొంచెం తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని మధ్యలో పెట్టి చుట్టూరా ఈ మైదా పిండితో ఈ విధంగా కవర్ చేసుకోవాలండి. ఇలా చేసేటప్పుడు పిండిని తక్కువ తీసుకోవాలి, ప్రసాదాన్ని కొంచెం ఎక్కువ తీసుకుని ఈ విధంగా కవర్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న పిండిని చేతితో కొంచెం ఈ విధంగా అద్ది పైన మరలా కవర్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతితో ఈ విధంగా నిదానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇవి మనం ఎంత పల్చగా చేసుకుంటే అంత పల్చగా వస్తాయండి. ప్రసాదం బొబ్బట్లు కాబట్టి కొంచెం మందంగానే చేసుకుంటే బాగుంటాయి. పిండిని పల్చగా కలుపుకోవటం వల్ల ఈ బొబ్బట్లు మనం ఎలా కావాలంటే అలా వస్తాయండి. పిండి కూడా ఎక్కువ పట్టదండి. పై లేయర్ చాలా పల్చగా వస్తుందండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈ బొబ్బట్లు తినేయచ్చు, అంత మెత్తగా ఉంటాయి.
ఇప్పుడు నెమ్మదిగా పై కవర్ ని తీయండి. ఇలా తయారైన బొబ్బట్టు చేతితో నెమ్మదిగా తీస్తే ఇలా సులువుగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ బొబ్బట్టుని పెనం పైన కాల్చుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి పెనం కొంచెం వేడెక్కిన తర్వాత నెమ్మదిగా బొబ్బట్టుని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక వైపు కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఇప్పుడు పైన కొంచెం నెయ్యి లేదా నూనెను వేసుకోండి. ఇలా వేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో దోరగా కాల్చుకోవాలి. చూడండి పూరి పొంగినట్లుగా ఈ బొబ్బట్టు అయితే పొంగుతుందండి. ఇలా పొంగితే మీకు బొబ్బట్టు చాలా మెత్తగా ఉంటుంది. ఇలా రెండు వైపులా దోరగా కాల్చుకున్న తర్వాత ఈ బొబ్బట్లని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా బొబ్బట్లను కూడా ఇదే విధంగా కాల్చుకోవాలండి. చూసారు కదా ఎంత సింపుల్ గా ఈ ప్రసాదం బొబ్బట్లను అయితే తయారు చేసుకోవచ్చో. ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.